హాయ్ అండి, వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ నేను మీతో షట్తిల ఏకాదశి సందర్భంగా దాని గురించి కొన్ని విషయాలు షేర్ చేద్దామని అనుకుంటున్నానండి. హిందువులు ఏకాదశి రోజుని చాలా ప్రాముఖ్యత ఇస్తారు. పుష్యమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని షట్తిల ఏకాదశి అని అంటారు. ఈ ఏడాది షట్తిల ఏకాదశి ఈరోజు అంటే జనవరి 25వ తారీఖు శనివారం వచ్చిందండి. శనివారం అంటే శని భగవానునికి ఎంతో ప్రీతి. ఆ రోజు శని భగవానుని పూజించి విష్ణుమూర్తిని అర్చించాలని పండితులు చెబుతున్నారు. షట్తిల ఏకాదశి ప్రాముఖ్యత విశిష్టత గురించి తెలుసుకుందాం. షట్తిల ఏకాదశి రోజున ఉపవాసం ఉండి మహావిష్ణువుని పూజించాలి. షట్ అంటే 6, తిల అంటే నువ్వులు. ఈ ఏకాదశి రోజున నువ్వులను 6 విధాలుగా పూజిస్తే విశేష ఫలితాలు పొందుతారని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఈ షట్తిల ఏకాదశికి ఒక కథ ఉందండి. అది వచ్చేసి త్రేతాయుగంలో ఒక మహిళ ఎవరు ఏది అడిగినా లేదనకుండా విరాళాలు ఇచ్చేది. కానీ పేదలకు ఆహారం మాత్రం ఇచ్చేది కాదు. ఎవరైనా అన్నం పెట్టమని అడిగినా పెట్టేది కాదు. ధనం, వస్త్రం ఇలా ఇచ్చేది కానీ అన్నదానం మటుకు ఎవరికీ చేసేది కాదు. ఆమెకు అన్నం పరబ్రహ్మ స్వరూపమని, దానాల్లో కల్లా అన్నదానం గొప్పదనే విషయాన్ని తెలియజేసేందుకు సాక్షాత్ శ్రీకృష్ణుల వారే బిచ్చగాడి వేషంలో ఆహారం కోసం ఆమె వద్దకు వచ్చారు. ఆమె నిరాకరించింది, అతన్ని అవమానించింది. ఎంతసేపటికి శ్రీకృష్ణుడు అక్కడి నుంచి కదలకపోవడంతో ఆ మహిళ అతని గిన్నెలో ఒక మట్టిని వేసింది. అప్పుడు ఆమె ఇంటిలోకి వెళ్ళి చూడగా ఆహారం అంతా మట్టిగా మారింది. ఏది చూసినా మట్టిగా మారింది. ఇలా కొన్నాళ్లకు ఆమె ఆరోగ్యం క్షీణించింది. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత పుష్యమాసం కృష్ణపక్షం ఏకాదశి రోజున శ్రీకృష్ణుడు ఆమె కలలో కనిపించి ఆమె చేసిన తప్పును గుర్తు చేస్తూ షట్తిల ఏకాదశి నాడు పేదలకు అన్నదానం చెయ్యమని సలహా ఇచ్చారు. ఈ రోజున భక్తి శ్రద్ధలతో కఠినమైన ఉపవాసం పాటించాలని ఆమెకు మార్గనిర్దేశం చేశారు. శ్రీకృష్ణుని సలహాను అనుసరించి స్త్రీ ఉదారంగా దానం చేసి షట్తిల ఏకాదశి నాడు ఉపవాసం చేసింది. ఫలితంగా ఆమె తన సంపద, ఆరోగ్యం మరియు ఆనందాన్ని తిరిగి పొందింది. అంతేనండి, షట్తిల ఏకాదశికి సంబంధించిన కథ అయితే ఇదే. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.